రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇన్స్పెక్షన్ అయితే సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఈ నెల 13న అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏపీ కోచ్లలో అయితే ప్రయాణించిన 1140 మంది అయితే ప్రయాణికులు కూడా ఉన్నట్లయితే జాబితాలను అయితే పోలీసులు అయితే సేకరించారు. ప్రయాణికుల్లో నేరస్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ట్రాక్ దగ్గర అయితే రైల్వే ట్రాక్ దగ్గర అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే ట్రైన్ల నుంచి బొమ్మను కిందకి పడేసి అయితే సీన్ అయితే రీక్రియేట్ కూడా చేశారు. ముఖ్యంగా ట్రైన్ల నుంచి 2 బొమ్మలను పడేసి అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అయితే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఈ నెల 13న అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో అయితే ప్రయాణించిన 1140 మంది ప్రయాణికులు కూడా గుర్తించారు. ఈ జాబితాను అయితే పోలీసులు అయితే సేకరించినట్లయితే సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రయాణికుల్లో నేరస్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు పోలీసులు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అలాగే ట్రైన్ లో నుంచి ఒక బొమ్మను కిందకు పడేసి అయితే సీన్ అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. లైవ్ ద్వారా సుధీర్. ఏదైతే తిరుమల పరకామణి చోరీ కేసులో ప్రధానమైన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అప్పట్లో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తాడిపత్రి వద్ద తీసుకుంటుంటే అక్కడ అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. దీని మీద ఇప్పటికే అటు రైల్వే శాఖ పోలీసులు కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని విధాల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క పరకామణి చోరీ కేసుని ఛేదిస్తున్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము సిఐడి డీజీ రోషంకర్ అయ్యన్ గారి బృందము దీని మీద పూర్తిగా అందరినీ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ తీసుకున్నట్టయితే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ని విచారించడం, అలాగే 14వ తేదీ కూడా తిరిగి విచారణ ఉందన్నటువంటి నేపథ్యంలో సిఐడి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అతను తాడిపత్రిలో నుంచి బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో అనుమానాస్పద మృతి చెందారు. అయితే ఈ యొక్క తాడిపత్రి గుంతకల్ నుంచి బయలుదేరేటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా సీసీ ఫుటేజ్ రికార్డు అయినటువంటి సన్నివేశాలు కొన్ని చిత్రీకరణ వెలుగులోకి తీయడం జరిగింది. ఈ యొక్క గుంతకల్ రైల్వే స్టేషన్లో 11:59 నిమిషాలకు సతీష్ కుమార్ ఆ యొక్క ప్రాంతంలో 2 వీలర్ పార్క్ చేయడము, అక్కడి నుంచి బయలుదేరినట్టుగా ప్లాట్ఫామ్కి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ అనేది తీయడం జరిగింది. అయితే 7వ ప్లాట్ఫామ్ వద్ద కొన్ని మరమ్మతుల కారణంగా సీసీ ఫుటేజ్ రికార్డులన్నీ కూడా లేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో
చెకింగ్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ రోజు బయలుదేరినటువంటి ట్రైన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ గుంతకల్ నుంచి తిరుపతికి వస్తున్నటువంటి సమయంలో దాదాపు 1140 వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఎవరైనా హత్య చేయబడినదా అనేటువంటి కోణంలో కూడా మొత్తం అందరూ ప్రయాణికుల జాబితా లిస్టు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క తాడిపత్రి సమీపంలోని ఈ యొక్క ప్రాంతంలో రైల్వే ట్రాక్ ప్రాంతంలో కొమ్మలి రైల్వే ట్రాక్ ప్రాంతంలో తీసుకుంటుంది ఈ యొక్క మృతదేహాన్ని గుర్తించారు. ఈ యొక్క మృతదేహం ఇప్పటికే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ గారు చేరుకుని అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలంతా కూడా చనిపోయినటువంటి ప్రదేశ సన్నివేశాలను కూడా పూర్తిగా చూడటం జరిగింది. దీని మీదుగా రీకన్స్ట్రక్షన్ చేసి అయితే రైల్వే ట్రాక్కి 200 అడుగుల దూరంలో పడినటువంటి మృతదేహం, అలాగే అతను వాడినటువంటి ఫోన్ కూడా పక్కనే పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గల కారణాలు ఏంటి, లేదంటే అనుమానంగా ఏమైనా ట్రైన్లో నుంచి కింద పడిపోయారా, లేదంటే హత్య చేయబడ్డా, లేదంటే ఎవరైనా లోపల నుంచి నెట్టేశారా కిందికి అనేటువంటి పలు రకాలైనటువంటి కోణాల్లో పోలీసు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని మీద ఇప్పటికే నిన్న తీసుకున్నట్టయితే రీకన్స్ట్రక్షన్ ఇది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ట్రైన్లో ఒక బొమ్మను ఏర్పాటు చేసి మనిషి రూపంలో మనిషి ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్తో బొమ్మను రెడీ చేసి రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ట్రైన్లో నుంచి నెట్టివేయడంతో అది ఎలా పడింది, భాగాలు ఏ పార్ట్లు తగిలాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఈ యొక్క పోస్ట్ మార్టంలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా అన్ని విధాల సిఐడి డీజీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తల వెనుక భాగంలో పూర్తిగా గాయాల పాలైనటువంటి సతీష్ కుమార్, అలాగే వెనక వీపు భాగంలో కూడా గాయాలైంది. ఈ యొక్క ట్రైన్లో పడినట్లయితే వెనుక భాగం తగలడం మాత్రమే ఎలా కుదురుతుంది అనేటువంటి నేపథ్యంలో పోలీసులకు పలు రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు టీటీడీ ధార్మిక సంస్థకు సంబంధించి 100 కోట్లు రోజుకి మనం చూస్తున్నాము. ఉండే ఆదాయం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. ఇటువంటి దాంట్లో పరకామణిలో దాదాపు 30 సంవత్సరాలుగా విధులు కొనసాగిస్తున్నటువంటి రవికుమార్ ఎవరైతే ప్రధానమైన సుధీర్, ఈ ప్రయాణికుల్లో అయితే ఎవరైనా నేరస్తులు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు కదా, మరి ఈ ప్రయాణికుల్లో ఎవరైనా నేరస్తులు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఇది హత్య అని ధృవీకరించారు. ఎందుకంటే జరిగినటువంటి సన్నివేశం కావచ్చు, అతనికి తగిలినటువంటి గాయాలన్నీ కూడా హత్యగా భావించి హత్య కోణంలోనే ప్రస్తుతానికి అధికారులు దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. అయితే ఆ రోజు ప్రయాణించినటువంటి లిస్టు మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా హత్య చేసిన వాళ్ళు ఈ యొక్క ట్రైన్లో ప్రయాణించి ఉంటారనేటువంటి కోణంలోనే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ జాబితా తీసుకోవడము, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఆ రోజు ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఏసీ బోగిలో ఉన్నటువంటి టీసీ మరుసటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ఉండడంతో ఆయన్ని విచారించి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు విచారించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా తాడిపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆయన కూడా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ గారు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నేరాలు పాల్పడటం అతి తొందరలో దాదాపు 2 రోజుల్లో 24 గంటల్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క కేసును ఛేదిస్తామని కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో పెద్ద హస్తాలు ఉన్నాయన్నటువంటి, ఎందుకంటే ఈ యొక్క జరిగినటువంటి పరకామణి కేసులో పెద్దవాళ్ళ హస్తాలు ఎక్కువ ఉండడంతో దీనికి సంబంధించి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తి ఈ యొక్క సతీష్ కుమార్ అప్పట్లో రవికుమార్ అనేటువంటి నిందితుడిని కేసు నమోదు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి కేసు పెట్టడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి వైకాపా పాలనలో పాలక మండలి ఇచ్చినటువంటి ఈ యొక్క సూచనల మేరకు ఏబిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ లోక్ అదాలత్లో ఈ యొక్క కేసును కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. అయితే కాంప్రమైజ్ చేయడానికి గల కారణం ఏంటి, అలాగే రవికుమార్ ఎవడైతే నిందితున్నాడో ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా టీటీడీకి రాయించడం కూడా జరిగిందని అప్పట్లో పాలక మండలి కూడా స్పష్టం చేసింది. ఆ రోజుట్లో ఎంత రాయించారు, ఎవరి పేరుతో రాయించారు అనేటువంటి కోణంలో మొత్తం కూడా సతీష్ కుమార్ని విచారించి పలు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 14వ తేదీ తిరిగి విచారణ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క విచారణలో భాగంగా అతన్ని పూర్తి స్థాయిలో క్వశ్చన్ అడుగుతారో, ఈ యొక్క ఎవరు తగులుకుంటారో దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి కోణంలో ఈ యొక్క హత్య జరిగించవచ్చు అనేటువంటి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దీన్ని సిఐడి డీజీ ఒక సవాలుగా తీసుకున్నారు. కేసుని
దొంగతనానికి సంబంధించినటువంటి 10 మంది దొంగతనానికి సంబంధించినటువంటి కేసుని మొత్తం కూడా పురోగతి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ఎవరెవరు దీంట్లో ఉన్నారనేటువంటి కోణంలో ఆయన ఈ యొక్క దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తుంటే ఈరోజు కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతి పట్ల అనుమానాస్పద మృతి పట్ల పలు అనుమానాలతో అందరినీ కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి 1440 మంది ఉన్నటువంటి ప్రయాణికులు విచారించిన తర్వాత అందులో ఎవరైనా హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా చూస్తున్నారు. దీని తర్వాత పాలక మండలికి సంబంధించి అప్పట్లో ఎవరైతే ఈ యొక్క పరకమణి కేసులో అతను ఇచ్చినటువంటి గోప్యంగా ఇప్పటి వరకు సిఐడి పెట్టుకున్నటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అతను ఇచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా విచారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 24 గంటల్లో ఈ యొక్క కేసును ఛేదిస్తామని కూడా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ గారు తరపున జరిగింది. Right, Sudeep, thank you. Thanks for the update.